ఉండవల్లి కేవ్స్ టెంపుల్ అని కూడా అంటారు, గుడి అంటారు, ఎందుకో నాకు తెలీదు. ఒకసారి చూద్దాము. సో చూసారా, ఇక్కడైతే ఏం లేదు. సో మీరు చూస్తున్నారా ఇక్కడ నుంచి ఏం వ్యూ కనపడుతుంది నా బ్యాక్లో. ఇప్పుడు వచ్చేస్తాం థర్డ్ ఫ్లోర్. అండ్ థర్డ్ ఫ్లోర్లో చూడండి, హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను నా 20 days 20 places 20 videos ఛాలెంజ్లో అనేది నేను ఇవాళ బయలుదేరుతున్నాను ఉండవల్లి కేవ్స్కి. సో ఇవాళ నాది డే 18 చెప్పాలంటే. అంటే ఇంకా నాకు 3 వీడియోసే మిగిలి ఉన్నాయి. అంటే ఇవాళ, రేపు, వెల్లుండు అంతే. సో నా ఈ ఛాలెంజ్లో అనేది నేను ఇవాళ ఉండవల్లి కేవ్స్ వెళ్దాం అనుకున్నాను. కానీ ప్రకాశం బ్యారేజ్ ఉంది ఇక్కడ, నేను అక్కడే ఉన్నాను. ఈ బ్యారేజ్లో అనేది జస్ట్ విజయవాడ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి వరదలు వచ్చినాయి కదా, సో దానికి 1 వారం అయిపోయింది. అండ్ స్టిల్ మనకు అనేది ప్రకాశం బ్యారేజ్ దారి మూసేసి ఉంది. సో నేను రూట్ డైవర్ట్ చేసి నేను వెళ్తాను వారధి నుంచి వెళ్ళి ఉండవల్లి కేవ్స్ వెళ్తాను. సో ఇవాల్టి అదే ఉండవల్లి కేవ్స్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం ఉండవల్లి కేవ్స్ గురించి చూపిస్తాను. ఎంత పెద్దది ఏంటి, విజయవాడకు చాలా స్పెషల్ టూరిస్ట్ స్పాట్ అది. సో చాలా ఫేమస్ స్పాట్ చెప్పాలంటే. సో ఆ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళిపోదాము, చూద్దాం ఉండవల్లి కేవ్స్ ఎలా ఉంది. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ఎందుకంటే ఇవాళ ఉండవల్లి కేవ్స్ మొత్తం అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనము దాదాపు వారధి దగ్గరకు వచ్చేసాం. వారధి ముందు ఉన్న సర్కిల్ ఇది. ఇక్కడ టర్నింగ్ తీసుకొని దీని తర్వాత మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం వారధి దగ్గరికి. మనకి వారధి ఇదే ఇక్కడే వస్తుంది. సో చెప్పాను కదా వారధి, అండ్ ఇదిగోండి ఇదే వారధి. చెప్పాలంటే చాలా ట్రాఫిక్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ ఆపేశారు కదా, సో దానివల్ల మొత్తం ట్రాఫిక్ అనేది వారధి మీద వచ్చేసింది. నాకేమో ముంబై లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. అసలు ఫుల్ ట్రాఫికే ఉంటుంది. కార్ స్పీడ్ అనేది 10 కంటే ఎక్కువ మనం ఇక్కడ తోలలేం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాము సీఎం రోడ్కి. అంటే మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి వారు వెళ్ళే ఇంటికి ఇదే దారి. అండ్ చూసారా రోడ్ ఎంత బాగుందో. అంటే పక్కనేమో ఈ గ్రీనరీగా బాగా కట్టారు, బాగా వేసారు, మెయింటైన్డ్గా ఉంది. సో మనకి ఒకవేళ వెళ్ళాలంటే ఇదే దారి. అంటే వారధి దాటేసి తిరిగేసి ఇక్కడ నుంచి రావాలి. మనం ఇవాళ ఉండవల్లి కేవ్స్ అనేది మొత్తం కవర్ చేద్దాము. కానీ ఉండవల్లి కేవ్స్ దాని గురించి తెలుసుకోవాలి. అంటే నాకు పెద్దగా ఐడియా లేదు. నాకు జస్ట్ నేను చిన్నప్పుడు వెళ్ళినట్టున్నాను ఉండవల్లి కేవ్స్. అండ్ ఇంకో 2సారి అంటే నేను నా పెళ్ళి కాకముందు నేను ఉండవల్లి కేవ్స్ వెళ్ళాను. సో ఉండవల్లి కేవ్స్లో అనేది నాకు తెలిసినంత వరకు ఒక కేవ్లా ఉంటుంది. దాంట్లో మనకి ఐ థింక్ లోపల ఉంటే మూర్తి ఉండొచ్చు, నాకు పెద్దగా గుర్తు రావట్లేదు దాని గురించి. కానీ ఉండవల్లి కేవ్స్లో మనకి గ్రౌండ్లో అయితే అంటే ఎంటర్ అవ్వగానే మనకి బ్యూటిఫుల్గా ఒక గార్డెన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి బయట నుంచి చూస్తే ఆ స్టోన్ని ప్రాపర్గా ఆ షేప్లో కట్ చేసి దాన్ని కట్టడం అనేది చేశారు, చూసారా? అది అద్భుతంగా కనపడుతుంది. సో ఇప్పుడు అదే మొత్తం ఒకసారి ఉండవల్లి కేవ్స్ మొత్తం కవర్ చేద్దాము, చూద్దాం ఎగ్జాక్ట్గా ఏంటి ఎలా ఉందనేది. మొన్న నేను ఒక వీడియోలో కూడా నేను జస్ట్ ఉండవల్లి కేవ్స్ దగ్గర నుంచి అంటే అక్కడ నుంచి ఆ రోడ్ నుంచి దాటేసి వెళ్ళాను. వీడియోలో కూడా వేశాను, మెన్షన్ కూడా చేశాను ఉండవల్లి కేవ్స్లో ఉన్నానని. ఆ వీడియో ఒకవేళ మీరు చూడలేదంటే పైన ఐ కార్డ్ ఉంది, ఆ ఐ కార్డ్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇదిగోండి మనం వచ్చేసాం ఉండవల్లి కేవ్స్కి. ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను. అండ్ ఇప్పుడు వావ్, ఇండియా ఫ్లాగ్, సూపర్. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. అసలు ఓపెన్ ఉందో లేదో నాకు అదే పెద్ద డౌట్ వేస్తుంది ఇప్పుడు. ఇందాకైతే నేను కార్ అక్కడ ఆపాను, అక్కడ దారి ఉందని, కానీ అది కాదు. ఇప్పుడు ఇది కొత్త దారి పెట్టారు, దీని లోపల వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి. సో టికెట్ అయితే నేను తీసేసుకున్నాను. ఇది టికెట్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మీకు 25 రూపాయలు అనేది ఒక టికెట్. సో ఇది మనకి ఇలా టికెట్ ఇస్తారు. స్కానర్ దేనికో మరి నాకు తెలీదు. సో గైజ్ అయితే ఫైనల్లీ నేను ఎంటర్ అయిపోయాను ఉండవల్లి కేవ్స్కి. నేను మీకు ఇంత ముందు చెప్పాను కదా, కింద అనేది మనకి గార్డెన్ ఏరియా లాంటి ఉంటుంది. ఇదిగోండి ఇదే గార్డెన్ ఏరియా. అండ్ నా పెళ్ళికి చెప్తున్నాను కదా, పెళ్ళి అవే ముందు జస్ట్ ఫోటోషూట్కి నేను ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే ఇప్పుడు ఆ ప్లేస్లోనే ఉన్నాను. ఇది చాలా బాగా కట్టారు. మీరు ఇక్కడ గ్రాస్ ఉంటుంది, హాయిగా చాలా నీట్గా చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను చూస్తుంటే చాలా వెల్ మెయింటైన్డ్ ఉంది. రీసెంట్గానే విజయవాడలో పోయిన వారం అనేది వరదలు వచ్చినాయి. దానివల్ల ఇక్కడ నీళ్లు బేభత్సంగా పెరిగిపోయినాయి కూడా. అండ్ చాలా వరకు నీళ్ళు వచ్చినాయి. అయినా స్టిల్ చాలా మెయింటైన్గా ఉంది. ఐ థింక్ మెయింటెనెన్స్ అనేది బాగా క్లీన్లీనెస్ అనేది పెడుతున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో దానివల్ల అంతా నీట్గా కనపడుతుంది. ఎనీవేస్ ఈ టాపిక్ క్లీన్లీనెస్ ఏమి వదిలేయండి. ఉండవల్లి కేవ్స్ మొత్తం అనేది చూద్దాం, కవర్ చేద్దాం. నా వెనకాలేమో మీకు కొంచెం కనపడుతుంది, ఈ చెట్టు ఉంది, పాత చెట్టు. ఈ చెట్టు ఏంటి, పైన ఏంటి, ఒకసారి పైకి కూడా వెళ్దాం చూద్దాం. అండ్ కేవ్ లోపల ఏముందో అది కూడా ఒకసారి చూద్దాం, మొత్తం కవర్ చేద్దాం.
ఇప్పుడు మనకి ఇక్కడ దారి ఉంది ఎక్కడానికి, మనం దీనిపైన ఎక్కి పైకి వెళ్ళిపోదాం, చూద్దాం ఎలా ఉంది. ఈ మెట్లుండే చూసారా, చాలా భలే ఉన్నాయి. ఎక్కడంలో కొంచెం ఇబ్బంది పడతారు, ఒక 30 స్టెప్స్ ఉంటాయి, ఎక్కేసి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్కి. ఎలా కట్టారు స్టెప్స్ మాత్రం భలే ఉన్నాయి. సో ఇప్పుడు నేను వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి. ఇటువైపు ఒక దారి ఉంది, ఇది తర్వాత వెళ్దాం, కానీ ఫస్ట్ ఇటువైపు ఇంకో దారి ఉంది, ఇటు వెళ్ళి చూద్దాం ఏముందో. అయితే ఇప్పుడు మనం వచ్చేసాం ఇక్కడికి. అండ్ చూడండి, చిన్న కేవ్లా ఉంది, దానిలో పెద్దగా ఏమి ఉండదు, కానీ అది దేనికి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో చూసారా, ఇక్కడైతే ఏం లేదు, చిన్న హోల్ లాగే ఉంది. మనమేమో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఇలా వెళ్తూ ఉంటారు కదా, మీకు ఇదిగోండి లెఫ్ట్ తిరగంగానే ఓ వావ్ ఏం కనపడుతుంది కదా. సో గైజ్ వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఉండవల్లి కేవ్స్. అండ్ ఈ ఉండవల్లి కేవ్స్ని జస్ట్ మాత్రమే ఉండవల్లి కేవ్స్ అంటారు, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఉండవల్లి కేవ్స్ టెంపుల్ అని కూడా అంటారు, గుడి అంటారు, ఎందుకో నాకు తెలీదు. ఒకసారి చూద్దాము, నాకు ఒక క్లారిటీ వస్తుంది, అలాగే నాతో పాటు మీకు క్లారిటీ వస్తుంది కదా. లోపల వెళ్ళిన తర్వాత ఇక తెలిసేది ఏదైనా, క్లారిటీ అంటే అంతే కదా, చూసిన తర్వాత క్లారిటీ. సో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని గురించి కొంచెం ఐడియా ఉంది నాకు. ఇదిగోండి, ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఆ టైంలో అనేది రాజులు ఏం చేసేవారంటే, ఇక్కడ అనేది వాళ్ళు గుర్రాలు ఉంటాయి చూసారు, ఆ గుర్రాలు అనేది దీని లోపల ఇక్కడ పార్క్ చేసి పెట్టేవాళ్ళు. ఓ మై గాడ్, నీళ్ళు ఉన్నాయి. ఓకే, ఏదైనా మన బండి ఎలా పెడతామో అలాగే గుర్రాలు అనేది దీని లోపల ఇక్కడ పెడతారు, అంటే నుంచో పెడతారు నీడ కోసం. అక్కడ పైన ఏముంది చూద్దాం. సో ఇది మొత్తం ఏరియా, లెట్స్ గో అప్ నౌ. ఇప్పుడు పైకి వెళ్ళే ముందు నేను మీకు ఒకటి ఇక్కడ ప్లేస్ ఉంది చూపిస్తాను. ఇది మీకు కనపడుతుంది ఆ ప్లేస్, ఇది ఎస్కేప్ ప్లేస్ అంటారు, అంటే పారిపోతారు రాజులు. ఆ టైంలో గొడవలు ఏదైనా జరిగితే అప్పుడు ఇక్కడ నుంచి అనేది పారిపోయేవాళ్ళు. కానీ దీని లోపల ప్రస్తుతం స్మెల్ బాగా వస్తుంది. అండ్ ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారా ఎన్ని బ్యాట్స్ ఉన్నాయి, చూసారా లోపల. ఓ మై గాడ్. సో ఓకే, దీనివల్ల మీకు అర్థమైంది కదా, ఇది దాని కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోదాం. గైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, ఎందుకంటే ఉండవల్లి గురించి చాలా మందికి ఐడియాస్ లేవు. సో ఈ వీడియో మీకు ఉండవల్లి కేవ్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇంకా పైకి వచ్చిన తర్వాత చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో అనేది మనకి ఇక్కడ ఏముంది, మొత్తం ఖాళీగానే ఉంది. ఇదేంటో డోర్ ఉంది, ఈ డోర్ లోపల ఏముంది, మొత్తం ఖాళీ కనపడుతుంది. అండ్ అలాగే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లోపల మొత్తం అనేది మీకు ఇలాగే కనపడుతుంది. ఇదిగో దేవుడు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, జనరల్గా చూడండి చాలా బొమ్మలు ఉన్నాయి. స్మెల్ బాగా వస్తుంది ఇక్కడ, నిజం చెప్తున్నాను కదా. ఆ బ్యాట్స్ ఉంటాయి చూసారు, దాని స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటో ఓపెన్ ప్లేస్ ఉంది, దీని లోపల ఏముందో మరి భయం వేస్తుంది చూడడానికి. ఒక విషయం అనేది మీరు గమనించారా, చూడండి కరెక్ట్గా అక్కడ ఏదో స్పేస్లో ఉంది, ఏం మూర్తి అనేది ఏం లేదు, కానీ ఎందుకు అలా కట్ చేసి కరెక్ట్గా అక్కడ చేశారు. ఎందుకంటే చూడండి కరెక్ట్గా ఎక్కడి నుంచి లైట్ వచ్చి ఇలా వెళ్ళి ఇలా పడుతుంది దీనిలో. ఓ మై గాడ్, చూసినారా, ఇదిగోండి నేను సైడ్ అయిపోతా, నేను చూడండి లైట్ ఎలా పడిపోతుంది, కరెక్ట్గా దాని లోపల వెళ్ళి లైట్ వస్తుంది. అండ్ ప్రతి సంవత్సరం అనేది ఎప్పుడు నాకు తెలీదు, కానీ ఇక్కడైతే వచ్చి పూజారి ఏమో ఇక్కడ పూజ చేస్తారు. లోపల నాకు ఏంటో దీని లోపల చూడాలి, లాక్ వేసారు, లేదంటే లోపల చూసేవాడిని ఏముందో. మొత్తం ఖాళీ కనపడుతుంది, ఏం లేదు అక్కడ. కానీ ఇదిగోండి దేవుడి బొమ్మలు ఉన్నాయి, చెప్పానా మీకు. చూసారు ఎన్ని దేవుడి బొమ్మలు ఉన్నాయో. ఓకే, సో మీరు చూస్తారా ఇక్కడ నుంచి ఏం వ్యూ కనపడుతుంది నా బ్యాక్లో. హాయిగా కూర్చోవచ్చు అండ్ పీస్ఫుల్గా ఉంది, నో సౌండ్ అండ్ బర్డ్ సౌండ్ వస్తుంది, అలాగే నేచర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇండియా ఫ్లాగ్ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్, ఎదురు కొట్టేస్తుంది. ఇది మంచి పని చేశారు ఇండియా ఫ్లాగ్ వేసి, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అలాగే మొత్తం మనకి ఇక్కడ నుంచి టాప్ వ్యూ ఉంది, ఇంకొక పైన ఉంది, ఏదైనా పైకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఓ మై గాడ్, దారి ఎంత చిన్నగా ఉంది చూస్తున్నారా, భలే చిన్నగా ఉంది కదా. సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలంటే ఇదే దారి. సో పైకి వచ్చిన తర్వాత మనకి కింద నుంచి ఏ దేవుడి బొమ్మలు ఇలా బయట కనపడతాయో అవే సేమ్ చూడండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ ఇంకొక దారి ఉంది థర్డ్ ఫ్లోర్ వెళ్ళడానికి, కానీ కట్టేసి ఉంది. అయినా వెళ్దాం, చూద్దాం పైన ఏముందో. ఓకే, సెకండ్ ఫ్లోర్లో లోపల అనేది దీనిలో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. మళ్ళీ దేవుడి బొమ్మ కనిపించారు, ఇక్కడ ఇంకొక దారి ఉంది సంథింగ్. ఓ ఇప్పుడు అర్థమైంది దీన్ని గుడి ఎందుకు అంటారు, టెంపుల్ కేవ్స్ అంటారు చూసారా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓ మై గాడ్, చూసినారా
ఎంత పెద్ద పెద్ద విగ్రహం ఉంది, ఇక్కడ విగ్రహం ఉంది ఎంత పెద్దది. మీరు చూసారు కదా ఎంత పెద్ద విగ్రహం ఉంది అక్కడ. అండ్ అలాగే ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోతాం. సెకండ్ ఫ్లోర్లో ఎంతే, థర్డ్ ఫ్లోర్లో ఏముంది చూద్దాం. థర్డ్ ఫ్లోర్ వెళ్ళాలంటే కట్టేసి ఉంది గైస్. జస్ట్ నేను మీకోసమే నేను పైకి వెళ్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి ఉండవల్లి కేవ్స్లో ఏముందని. అది చూడడానికి పైకి వెళ్తా. ఇప్పుడు వచ్చేస్తాం థర్డ్ ఫ్లోర్. అండ్ థర్డ్ ఫ్లోర్లో చూడండి ఏం వ్యూ కనపడుతుంది అసలు. వావ్, ఏదో కొండపైన ఎక్కినట్టే ఉంది. యాక్చువల్ కొండలోనే ఉంది ఇది, కానీ వ్యూ చూడండి, వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ వ్యూ. ఇక్కడ వెళ్ళిపోదాం, చూద్దాం ఏముంది దీని లోపల. ఏం లేదు చూడండి, ఏం లేదు ఇక్కడ. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. దీంట్లో కూడా ఏం లేదు అంతే. కానీ ఇక్కడ ఎంతో దారి ఉంది. ఐ థింక్ కొండపైన ఎక్కడానికి ఆ టైంలో కట్టినట్టున్నారు. ఓకే, నో ఎంట్రీ రాశారు. ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, కొంచెం పర్లేదు. సో లెట్స్ ఇగ్నోర్ దిస్. సో ఆ టైంలో అనేది ఇక్కడ చూసారా లోపల చెప్పలు పడిపోయింది. ఇది మెడిటేషన్ రూమ్ చెప్పాలంటే. ఇక్కడ కూర్చొని ఇలా ధ్యానం చేసేవాళ్ళు గంటల వరకు. అందుకని అనేది ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో అనేది ఈ రూమ్ అనేది కట్టారు. సో ఇప్పుడు నేను కిందకి దిగిపోతున్నాను. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను ఉండవల్లి కేవ్స్లో. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇంకొక దారి ఉంది, ఆ దారిలో వెళ్దాం, చూద్దాం ఏముందో. ఈ దారి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ ఏంటో చూద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఉండవల్లి కేవ్స్లో అనేది ఉట్టి జస్ట్ ఆ కేవ్ చూడడమే కాదు, ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఏం అద్భుతంగా ఈ నేచర్ ఉందబ్బా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. 20 రూపాయలు 25 రూపాయలు మీకు ఏం వస్తుంది? 25 రూపాయలు టికెట్. మీ పిల్లల్ని తీసుకురండి, ఫ్యామిలీని తీసుకురండి, ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ మాటల తర్వాత ఇప్పుడు మనం ఇలాగే మళ్ళీ వచ్చిన దారి నుండి వెళ్దాం. మళ్ళీ ఆ సైడ్ ఏముందో అనేది మనం చూద్దాం. ఏంటి ఈడు ఇందాక నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. నువ్వు కూడా వస్తావా? నా టూర్ గైడ్ వీడియో ఇవాళకి. హాయ్ టూర్ గైడ్. మొత్తం ఉండవల్లి కేవ్స్ వీడియో నాకు ఎక్స్ప్లోర్ చేసింది, చెప్పింది మొత్తం దాని గురించి. ఓకే, ఇందాక నేను పైకి ఎక్కి ఇక్కడ నుంచి వచ్చాను కదా. సో ఈ సైడ్ దారి ఏముంది ఇక్కడ అనేది చూద్దాం. సో అక్కడ అది లాస్ట్ పాయింట్ చెప్పాలంటే, దానికి ఇంకేం లేదు దారి అక్కడ. సో ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను నా కార్ దగ్గరికి. సో గైస్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ వచ్చేసాను. ఇది మొత్తం ఉండవల్లి కేవ్స్. నేను మీకు చూపించాల్సింది ఉండవల్లి కేవ్స్ ఇంకేం ఉండదు. ఆ కేవ్స్ ఒకటి, ఆ కేవ్స్ది ఒక మీరు చూసారు కదా, అది దేనికి స్పెషల్, అక్కడ దేవుడు ఉంటారు, అందుకనే దాన్ని ఉండవల్లి కేవ్స్ టెంపుల్ అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో చాలామందికి ఆ విషయం తెలియదు, ఉండవల్లి కేవ్స్ టెంపుల్ అంటారు, అది దాని మెయిన్ రీజన్. దాని తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్గా మార్చేసి ఉండవల్లి కేవ్స్ అనేది దాన్ని చేసేసి టూరిస్ట్ వాళ్ళందరూ, అంటే విజయవాడలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే బయట నుంచి ఎవరైనా వస్తే విజయవాడ వాళ్ళందరికీ టూరిస్ట్ అట్రాక్షన్ ఒకటి ఉండాలని దానివల్ల ఉండవల్లి కేవ్స్ అని దీన్ని పేరు పెట్టేసి అందరిని రావడం చేయడం, చార్జెస్ చేయడం అని అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతున్నాయి. మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ అనేది జరగవచ్చు, మనం చెప్పలేము. అది మొత్తం ఉండవల్లి కేవ్స్ గురించి చెప్పాలంటే. మీకు ఎలా అనిపించింది వీడియో? ఒకవేళ మీకు నచ్చినట్టయితే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా ఈ వీడియోని నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేయాలి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ చేసి చెప్పండి. సో గైస్, ఇదే ఇవాల్టి బ్లాగ్. అండ్ యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. Love you all.